నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, ఈరోజు మనకి చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి. అంటే 4వ తారీఖు గురువారం నాడు ఈ పౌర్ణమి తిథి రావడం అనేది జరిగింది. సాధారణంగా అండి పౌర్ణమి రోజున మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. ఎందుకోసం మామూలు రోజుల్లో చేసే కంటే పౌర్ణమికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, మనకి ప్రతిఫలం అనేది మనం వెంటనే చూడొచ్చు అన్న ఆశతో మన పౌర్ణమి రోజున నమ్మకంతో ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటామండి. అలాంటి పరిహారాలలో ఈరోజు చేయబోయే ఈ పరిహారం అండి నిజంగా మనకి ఒక మంచి విపరీతమైన రాజయోగాన్ని కలిగించడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే తెలియని వాళ్ళు, అంటే ఇలాంటి పరిహారం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నించడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375 అండి. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు అంటే 4వ తారీఖు పౌర్ణమి తిథి రావడం అనేది చాలా అంటే చాలా విశేషం అండి. నిజంగా గురువారం నాడు కూడా కలిసి రావడం చాలా విశేషం. గురువారము ఆ గురు భగవానుడికి ప్లస్ మనకి ఆ చంద్ర భగవాన్ ఆశీస్సులు కూడా మనకి లభించాయి అని అంటే కనుక నిజంగా విపరీతమైన రాజయోగం అనేది మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందువల్లనంటే మామూలుగానే ప్రపంచానికి శక్తి ఎక్కువ అండి. విశ్వాన్ని మనం నమ్ముతున్నాము, ఎన్నో పరిహారాలు చేస్తున్నాము. అలాంటిది పౌర్ణమి రోజున మనం ఆ భగవంతుడిని అంటే ఆ చంద్రుడిని నమ్ముకుంటూ ఈరోజు కనుక మనం చేసే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి 100కి 100% మనకి మంచి రిజల్ట్ని ఇస్తాయండి. కొంతమందికి వెంటనే జరగచ్చు, కొంతమందికి కొంత లేట్ అవ్వచ్చు, అంతేకాని జరగడం మటుకు ఖాయమండి. జరగకుండా ఉండవక్క, నేను ఎన్నో ప్రయత్నించానని మాత్రం మిస్ అవ్వకండి. ఎవరు కూడా నిరాశతో మంచి వచ్చే అవకాశాలను ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇంకా పౌర్ణమి అంటే ఈరోజు సాయంత్రం అండి మనకి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో గురుహోరా సమయంలో ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది. అంటే ఈరోజు రాత్రంతా కూడా మనకి ఈ మంచిగా రోజు అనేది తిథి ఉంది కాబట్టి ఈరోజు రాత్రి వరకు కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మన చందమామను చూడడం అనేది కొంచెం కష్టమే. కాబట్టి అలా చూడలేకపోయినా కూడా బయట మీరు బయటకు వెళ్ళి ఆ సమయంలో ఆకాశంలోకి చూస్తూ, వర్షం లేకపోతే కనుక బయటికి వెళ్ళి ఆకాశంలో చూస్తూ చేయండి. లేదంటే కనుక ఇంట్లో నుంచి అయినా సరే మీరు పైకి చూస్తూ చేసే చిన్న చిన్న పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఈరోజు చేయబోయే పరిహారానికి మీ దగ్గర మీ ఫోటో అండి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అది మీరు చేతిలో పెట్టుకొని మనం చేయబోయే ఈ పరిహారం అనేది 100% రిజల్ట్ని ఇస్తుంది. అలా పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేని వాళ్ళు మీరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదండి. అందుకు కూడా తగిన పరిహారం అనేది నేను లాస్ట్లో తెలియజేస్తాను. అలా ఫోటో లేని వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అని. ఇంకా అలా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆ ఫోటోని తీసుకొని ఫోటో వెనక సైడ్ ప్లెయిన్గా ఉంటుంది కదండి, వైట్ కలర్లో ఉంటుంది కదా, అలాగా ఆ ఫోటో వెనకాల ఇన్ఫినిటీ సింబల్ని మీరు ఒక రెడ్ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ ఇన్ఫినిటీ సింబల్ని వేయండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఆ ఇన్ఫినిటీ సింబల్కి కింద మీకు ఇప్పుడు 3 మాటలు తెలియజేస్తానండి. ఈ 3 మాటలు కూడా ఆ ఇన్ఫినిటీ సింబల్ కింద రాయండి ఫ్రెండ్స్. ఏంటి అనంటే మనీ, సక్సెస్, లవ్ అనే ఈ 3 మాటల్ని కూడా మీరు రాయండి. అదే రెడ్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ. ఇలా రాయటం వల్ల ఏమవుతుంది అనంటే ఇన్ఫినిటీ సింబల్ అంటేనే మనకి అనంతం అండి. అనంతమైన ప్రేమని, అనంతమైన మనీని, సక్సెస్ని, అంతమనేదే లేదండి నేను చూడబోయే సక్సెస్కి అన్న ఒక పాజిటివ్ థాట్తో మీరు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇలా రాసిన తర్వాత ఆ ఫోటోని మీరు ఏం చేస్తారంటే అరచేతిలో పెట్టుకొని
మీరు పైకి చూస్తూ ఆకాశంలోకి చూస్తూ మీ ఇంటెన్షన్ మీరు దేనికోసమైతే చేస్తున్నారో అవన్నీ కూడా మీకు లభించాయి. ఒక గోల్ కానీ, ఒక సక్సెస్ కానీ, లవ్ కోసం చేస్తున్నారా, మనీ కోసం చేస్తున్నారు, ఇవన్నీ కూడా 3 పదాలు కూడా అందులో రాసాము. అది కూడా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెనకాల రాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందండి. పౌర్ణమికి అంత శక్తి ఉంది. అది ఆ ఫోటోని అరచేతిలో పెట్టుకొని మీ ఇంటెన్షన్ చెప్పుకొని ఆ తర్వాత ఆ ఫోటోని మీరు మీ మనీ పర్స్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా క్యారీ చేసేలాగా మీ మనీ పర్స్ ఏదైతే ఉందో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి ఒక మనీ పర్స్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నానండి. మీరు ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీకు ఇలాగా చందమామని ఈరోజు చూడగలిగితే, వర్షాలు లేవు మనం చూడగలమని అనుకున్న వాళ్ళు ఆరుబయటకు వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని ఆ గ్లాస్ వాటర్ని 2 చేతులతో పట్టుకొని చక్కగా చందమామ దగ్గర, అంటే ఆ చంద్రుని కిరణాలు పడేలాగా మీరు నిలబడి కొంచెం సేపు అలా మౌనంగా, లేదంటే మీకు ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని అయినా సరే అనుకుంటూ మీరు కొంచెం సేపు అయిన తర్వాత, ఒక అరగంట తర్వాత ఆ వాటర్ని మీరు తాగండి ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందండి ఇలా చేయటం వల్ల. ఇంకా మనీ పాస్పోర్ట్ సైజ్ మా దగ్గర లేదక్క ఫోటో అన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మీరు మీ మొబైల్లో ఫోటో ఉందనుకోండి, మీ ఫోటో ఉంటుంది కదా, మీ మొబైల్లో ఉంటుంది కదా, ఆ మొబైల్లో ఉన్న ఫోటోని చూస్తూ అయినా సరే మీరు ఈరోజు నైట్ లోపు ఫోటో రెడీ చేయగలిగితే ఓకే. లేదు అనుకున్న వాళ్ళు అర్జెంటుగా నేను ఇలాగా నా దగ్గర ఫోటో లేదక్క ఏం చేయాలని అనుకున్న వాళ్ళు మీరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదండి. మీ ఫోటోని చూస్తూ ఫోన్లో ఉన్న ఆ ఫోటోని అలా పెట్టి ఏం చేస్తారనంటే మీ అరచేతిలో, ఇప్పుడు ఫోటో ఉంటే ఫోటోకి వెనకాల మనం రాయమని చెప్పాం, అలా ఫోటో లేని వాళ్ళు ఫోటోని ఫోన్లో చూస్తూ మీ అరచేతిలో ఇన్ఫినిటీ సింబల్ వేసుకొని ఇప్పుడు నేను చెప్పిన 3 పదాలని, మనీ, లవ్, సక్సెస్ అనే పదాలని ఏ భాషలో అయినా సరే మీరు రాసుకోవచ్చండి. అలా ఒక రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ మీ లెఫ్ట్ హ్యాండ్లో శుక్ర భగవాన్ నివసించే స్థలంలో రాసుకోండి ఫ్రెండ్స్. రాసుకొని నిజంగా ఒక మంచి రిజల్ట్ అండి. అలా రాసుకొని నిద్రపోయి చూడండి, తెల్లవారి లేసేసరికి ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నమస్తే.